మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశాన్ని చూసుకుందామండి. మరి దేవుడు ఎలాంటి వారిని దేవుని పరిచర్యలో వాడుకుంటారు, అలానే వయసు అనేది అవసరమా, అనుభవం అనేది అవసరమా అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. మరి మొదటిగా సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్న వారమైతే, మొదటిగా మరి దేవుడు సమూయేలు గారిని ఆయన యొక్క పని నిమిత్తము మరి వాడుకున్నట్లుగా, పిలిచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఆ విషయాన్ని మనం చూసుకుందామండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. మరి ఆ కాలంలోని మరి ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదాలను బట్టి దేవుడు వారికి ప్రత్యక్షమవడం కానీ, వారితో మాట్లాడడము కానీ దేవుడు మానివేసినట్లుగా మనకి కనపడుతుంది. మరి దేవుని వాక్కు మరి వినాలి అని ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన వాక్కు కానీ, ఆయన ప్రత్యక్షత కానీ వినపడడం అనేది చాలా అరుదుగా, చాలా కష్టంగా మారినది. అటువంటి సందర్భాల్లో దేవుడు సమూయేలును గుర్తించి, సమూయేలు యొక్క సేవా పరిచర్యను చూసి, ఆయన మనస్సును చూసి దేవుడు సమూయేలును తన పనిలో వాడుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఏ సందర్భంలో ఎన్నుకుంటాడు, మరి ఏ కాలంలో ఎన్నుకుంటాడు మరి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరి ఆయన చిత్తాన్ని, మరి దేవుని యొక్క పనిని చేయడానికి కేవలము వయస్సు, అనుభవము లేకపోయినప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, పూర్తిగా సంపూర్ణంగా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అలాంటి వారిని దేవుని యొక్క పనిలో దేవుడు వాడుకున్నట్లుగా మనకి కనపడుతుంది. మరి ఇక్కడ మనం చూసే వారందరూ కూడా బాల్యములోనే దేవుడు వాడుకున్న వ్యక్తులను మనము కొంతమందిని చూద్దామండి. మొదటిగా సమూయేలు మరి బాల్యములోనే దేవుడు వాడుకున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి అలాంటి కాలంలో పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అయినప్పుడు కూడా వారెవరితో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనకి గ్రంథం తెలియచేయటం లేదు. మరి బాలుడైన సమూయేలుతో మాత్రమే దేవుడు మాట్లాడి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్లుగా, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పిలిచినట్లుగా మనకి కనబడుతుంది. మరి మరణము వరకు కూడా సమూయేలు దేవుని యొక్క పని చేస్తూ మరణించినట్లుగా మనకి కనబడుతుంది. అలానే మరి ఇంకొక వ్యక్తిని మనం చూసిన వారమైతే, మరి దావీదును కూడా దేవుడు బాల్యములోనే తన యొక్క సేవ నిమిత్తము వాడుకున్నట్లుగా, అభిషేకించినట్లుగా మనకి కనబడుతుంది. అది ఎక్కడ మనం చూస్తామంటే, మొదటి సమూయేలు 11-13 మనం చూస్తే దావీదును అభిషేకించిన విధానం కానీ, దావీదును ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులకు అందరికీ రాజుగా మరి ఏ విధంగా అభిషేకించి రాజుగా నిలవపెట్టి ఉన్నాడు అన్న విషయం మనకు అక్కడే కనబడుతుంది. మరి ఆనాటి కాలంలో మరి దావీదు కంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, దావీదు కంటే మరి బలాఢ్యులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, దావీదు కంటే శూరులుగా ఉన్నవారు ఉన్నారు, యోధులుగా ఉన్నవారు ఉన్నారు, వీరులుగా ఉన్నవారు ఉన్నారు, వివేకము కలిగిన వారు ఉన్నారు. అయినప్పుడు కూడా వారెవ్వరిని కూడా మరి దేవుని యొక్క పనిలో వాడుకున్నట్లుగా మనకి కనపడదు. మరి చిన్నవాడైన గొర్రెలు కాచుకునే వాడైనప్పుడు కూడా ఆ గొర్రెల మందల్లో నుంచి దేవుడు మరి దావీదుని పిలుచుకొని అభిషేకించి రాజుగా చేసినట్లుగా మనకి కనపడుతుంది. అంత మాత్రమే కాదండి, మరి ఇర్మియాను కూడా బాల్యంలోనే దేవుని యొక్క పరిచర్యలో వాడుకున్నట్లుగా మనకి తెలుసు. మరి ఇర్మియా గ్రంథము 1:6-8 మనం చూస్తే, మరి ఇర్మియా గారిని మరి తల్లి గర్భములో ఉండగానే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇర్మియా గారిని మరి దేవుడు ఉపయోగించుకున్నట్లుగా, దేవుడు పుట్టించుకున్నట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. మరి ఇర్మియా గారు అంటారు, అయ్యా నేను బాలుడను కదా అని అంటాడు. కానీ మరి దేవుడు ఏమంటాడండి, నేను బాలుడును అనవద్దు, నేను ఎక్కడికి వెళ్ళమంటే నీవు అక్కడికి వెళ్ళాలని దేవుడు సెలవిచ్చినప్పుడు మరి దేవుని మాట ప్రకారంగా మరి ఆయన విధేయతను చూపించి ఆయన యొక్క
ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవుని పని చేసినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. తన జీవితంలో చాలా కష్టాలను చవి చూశాడు. అయినప్పుడు కూడా మరి దేవుడు తనకు అప్పగించిన పనిని మాత్రం ఆయన విడిచిపెట్టకుండా నమ్మకమైన నాయకుడిగా, నమ్మకమైన పనివాడిగా ఆయన చేసినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. అంత మాత్రమే కాదండి, మరి రాజులలో ఒక రాజు మరి హోషేయ గారిని మనం చూసినట్లయితే అది ఎక్కడ మనకు కనబడుతుంది అని అంటే 2వ రాజులు 22:1 మనం చూస్తే మరి ఆ యొక్క రాజుని 8 సంవత్సరాల్లో దేవుడు తనని రాజుగా అభిషేకించినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన కార్యాన్ని జరిగించి దేవుని చిత్తానికి అనుకూలంగా ఆయన బ్రతికినట్లుగా కూడా మనకి గ్రంథాలు, లేఖనాలు తెలియజేస్తున్నది. మరి అంత మాత్రమే కాదండి, లూకాసు వార్త 2:42-49 మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 సంవత్సరంలోనే దేవాలయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని తర్కిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారందరూ కూడా మరి అక్కడ మరి ఆయన బోధించే విధానము, ఆయన చేస్తున్న పరిచర్యను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయినట్లుగా, విభ్రాంతి నొందినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా కొంతమంది అంటారు, అయ్యా ఈయన మరి కుమారుడు కదా, మరి యోసేపు కుమారుడు కదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయే విధంగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిచర్య ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అంత మాత్రమే కాదండి, మరి 2వ రాజులు 5:1-14 మనం చూస్తే మరి అక్కడ నయమాను గురించి మనం చూడగలుగుతాము. మరి ఆ నయమాన్ ఇంటిలో ఒక చిన్నది, ఇశ్రాయేలీయులకు చిన్నది అక్కడ పనిచేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి ఆమె చేసిన సువార్త ద్వారా, ఆమె దేవుని గురించిన చెప్పిన మాటల ద్వారా మరి తన యజమానురాలు మరి రక్షణ పొందుకొని తన భర్త అయిన నయమానుకి చెప్పినట్లు ఆయన కూడా విశ్వసించి మరి ఆ విశ్వాసం ద్వారా తనకున్న కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి తెలుసు. మరి ఆయన ఆ యొక్క నమ్మకం చేత తన యొక్క వ్యాధిని పోగొట్టుకొని దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా కూడా మనకి గ్రంథము తెలియజేస్తుంది. మరి అక్కడ కూడా ఆ కార్యము జరగడానికి గల కారణము ఎవరంటే మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులలో ఒక చిన్నది, మరి ఆమె చేసిన సువార్త వల్ల, ఆమె చేసిన మరి సేవ వల్ల కూడా